సాక్షి పేపర్తో నాకు సంబంధం లేదు, సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈరోజు నేను అడుగుతున్నా, సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా? సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షని వైఎస్ వర్షకి సంబంధం లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. దొంగ మాట. ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందయ్యా ఈ యాక్షన్లు? ఏంది యాక్షన్లు అని మేము అడుగుతున్నాం. సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది 14/11/2006లో. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పుకున్నా. జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ 1,00,000 రూపాయల పెట్టుబడితో పెట్టిన పేపరు. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. విజయసాయి రెడ్డి 35,000 రూపాయలు పెట్టాడు. జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి, ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకుండింది? ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంతే 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలున్నాయి. ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి. అందరు ఫోటోలు వేసాం. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? ఒక నిజం చెప్తారా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు.